రక్షణ మాధుర్యము రక్షణ మాధుర్యము రక్షణ మాధుర్యము. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుని వర్తమానంలోనికి వెళదాం ప్రియులారా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 41 9th and 10th verses. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను. భయపడకుము, నేను నీ దేవుడినైయున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము స్తుతించబడుతున్న ప్రభువా, నీకు వందనములు. నీ వాక్కులు మాకు వినిపించండి. నీ వాక్యపు వెలుగులు మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని మరుగుపరిచి ప్రభువా మీరు మాతో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యమును వినుటకు విధేయత చూపుటకు బుద్ధి పుట్టించుమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వన్ ఆఫ్ ద మేజర్ ప్రాఫెట్ యెషయా దేవుడు తనకు బయలుపరిచినటువంటి విషయాలు రాస్తూ దేవుడు ఏమి చేయనయ్యున్నాడో ఏమయ్యున్నాడో ప్రతి ఒక్క విషయాన్ని పోసుగుచ్చినట్లుగా తన ప్రవచన గ్రంథంలో యెషయా గ్రంథంలో రాసిపెట్టి ఉంచాడు. ఇక్కడ మనం చదువుకున్న 41వ అధ్యాయము 9-10 వచనాలు ఆలోచన చేస్తే మన ప్రభువు మనకు బహుమానాలు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన దేవుడు బహుమానములు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. యెషయా దేవుడు తనకు బయలుపరిచింది మాట్లాడి ఇక్కడ రాసి ఉన్నాడు. పిల్లరా, తన ఒక ప్రవక్తని పెండ్లాడాడు. 2 పిల్లలు ఉన్నారు ఆయనకి. క్రీస్తు పూర్వమే 700 సంవత్సరాల క్రితమే ప్రవచించినటువంటి మాటలు ఈ పుస్తకంలో మనకు పొందుపరచబడినాయి. దేవుడు బహుమానాలు ఇచ్చేటువంటి దేవుడు. మనము మనుషులకి ఇచ్చే బహుమానాలు వేరు, ప్రభువు తన ప్రజలకి ఇచ్చేటువంటి బహుమానాలు వేరుగా ఉన్నాయి. మనము చెడ్డవారం అయినా సరే మార్పు నొందితే చాలు, దేవుడు మనకి బహుమానాలు అనుగ్రహిస్తాడు. ఈ 9-10 వచనాల్లోంచి ఈరోజు మనం ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే ప్రభువు ఇచ్చు బహుమానములు. ప్రభువు ఇచ్చు బహుమానములు. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ రివార్డ్స్ ఆఫ్ ది లార్డ్. రివార్డ్స్ ఆఫ్ ది లార్డ్. ప్రభు ఇచ్చేటువంటి బహుమానాలు ఏమిటి? మనము మన పిల్లలకి శ్రేష్టమైన ఇస్తామని, మరి పరలోకపు తండ్రి ఇంకెంత శ్రేష్టమైన ఇస్తామని యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడటం మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు కొండ మీద పలికినటువంటి మాటలు ఒకటి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నట్లయితే బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 10 and 11 తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను. 10-11 వచనాలు. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నెయ్యి ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఆలోచించండి పిల్లలు, ఆలోచించండి. మనము మన పిల్లలకే ఎంతో శ్రేష్టమైనటువంటి బహుమానాలు ఇవ్వాలని ఆశిస్తాం. అటువంటిది పరలోకపు తండ్రి ఇచ్చే బహుమానాలు ఇంకెంత ప్రశస్తంగా ఉంటాయి. ఆ బహుమానాల గురించి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అంటే ఎవరైతే దేవునిలో నమ్మకం పెట్టుకున్నారో వారికి అసలు సిసలైనటువంటి బహుమానాలు, అసలు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే అసలు సిసలైన బహుమానం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనిచ్చే బహుమానం ఎంత శ్రేష్టంగా ఉంటుందో మనం ఆలోచిద్దాం. రివార్డ్స్ ఆఫ్ ది లార్డ్. యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి బహుమానములు ఏమిటి మనం తెలుసుకుందాం పిల్లలు. నిశ్చయముగా అనేటువంటి మాట వాడబడింది. అంటే ఖచ్చితముగా దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడు. మంచి ఈవులనిచ్చువాడు. దేవుడిచ్చే బహుమానాలతో దేన్ని కూడా పోల్చలేమండి. ఎవరిచ్చిన బహుమానాలు తేల్చలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పందెపు రంగం కానీ క్రీడాకారులు కానీ ఏదన్నా పొందిన బహుమానాలు కొంతకాలానికి వాడిపోక తప్పదు, మాసిపోక తప్పదు, ఒడిలిపోక తప్పదు. కానీ దేవునిచ్చేటువంటి బహుమానాలు శ్రేష్టమైనవి. అవి ఏ మనుషులు కూడా ఇవ్వజాలరు అని నేను మీకు మనవి చేస్తున్నాను. వాట్ ఆర్ ద రివార్డ్స్ ఆఫ్ ది లార్డ్? ఆ ప్రభు ఇచ్చేటువంటి బహుమానాలు ఏమిటి? లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ గాడ్స్ రివార్డ్స్ టు హిజ్ పీపుల్. ఏమి తన ప్రజలకు దేవుడు బహుమానాలు ఇస్తాడో మనం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 41 వర్స్ 9. యెషయా గ్రంథం 41:9 చదువుతున్నాను. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనినంటియు. ఆలోచించండి.
దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టడని, మనుషులు వదిలేస్తారంతే. ఈ మాట అర్థం చేసుకోవాలి పిల్లలు. ఫియర్ థో నాట్, ఫర్ ఐ యామ్ విత్ యూ. నేను నీతో ఉన్నాను, నిన్ను విడిచిపెట్టలేదు. అంటే ఇక్కడ దేవుడు ఏమి ఇస్తున్న బహుమానం కనబడుతుందో తెలుసా మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ గివ్స్ సెరెనిటీ. హీ గివ్స్ సెరెనిటీ. ఆయన ఇచ్చే మొట్టమొదటి బహుమానం ఏమిటంటే ప్రశాంతత. ప్రశాంతతను దేవుడే బహుమానంగా ఇస్తున్నాడు. ఏ ప్రజలు కూడా ఇవ్వలేరండి. అబ్బాయి నేను అల్లరి చేయట్లేదయ్యా, నిన్నేం ఇబ్బంది పెట్టట్లేదుగా, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు కదా అంటారు. కానీ మది నిండా ప్రశాంతత అనేది ఒక బహుమానంగా దేవుడు మనకిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామందికి ప్రశాంతత లేదు, సెరెనిటీని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. పిల్లలు ఆలోచించండి, ఎందుకని? చాలామంది ఫెయిల్ అయిపోయారు. దే ఫెయిల్ టు యాక్సెప్ట్ హిజ్ పీస్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా దేవుడిచ్చేటువంటి ప్రశాంతతను తీసుకున్నట్లో, అంగీకరించట్లో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. పిల్లలు. ద అష్యూరెన్స్ ఆఫ్ ద లార్డ్స్ ప్రెజెన్స్ బ్రింగ్స్ పీస్. దేవుని సన్నిధి యొక్క నిశ్చయత ఖచ్చితంగా మనకు ప్రశాంతతను తీసుకొస్తుంది. నేను దేవుని సన్నిధిని అనుభవించాలి, ఆ నిశ్చయత నీకున్నప్పుడు పిల్లరా ఖచ్చితంగా దేవుడు నీకు ప్రశాంతతని ఇస్తాడు. ఎందుకంటే హీ ప్రామిస్డ్ టు us, ఐఎమ్ విత్ యూ. మనకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీతో కూడా. లెట్ us బిలీవ్ ఇట్. మనం దాన్ని విశ్వసించాలి కదా ఖచ్చితంగా. రిసీవ్స్ ద లార్డ్స్ పీస్ టుడే. ఈరోజే మనం ఆయన ప్రశాంతతను స్వీకరించుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, ప్రభువే మాత్రమే ప్రశాంతతను ఇవ్వగలడు. చూద్దామా? లెట్స్ గో టు బుక్ ఆఫ్ జాన్ గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 27. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. జాన్ 14:27 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈ మాటలు అర్థం చేసుకోండి. దేవుడు ప్రశాంతతను పంచేవాడండి, అమ్మేవాడు కాదు. ఉచితముగా నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను. ఎందుకని? యేసుక్రీస్తు శాంతికి కర్త. దేవునికి మనిషికి మధ్య సంధి కుదర్చడానికి భూమి మీదకి వచ్చాడు మనిషి రూపములో. ఆయన ప్రశాంతతను ఇస్తానని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు పిల్లరా. శాంతి కుదర్చాలని ఆయన వచ్చాడు. చాలామంది ఈ ప్రశాంతత కోసం కొందరు యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. ఎవరి నమ్మకం వారిది. మరి ప్రశాంతతను పొందుకున్నారా అంటే కొంత మట్టుకు పొందుకున్నారేమో, కానీ అది శాశ్వతము కాదు. మరి కొంతమంది తీర్థయాత్రలకు వెళుతూ ఉంటారు వారి నమ్మకాన్ని బట్టి. వారు ఎంతవరకు ప్రశాంతతను పొందుకున్నారని వారిని అడిగితే కొంతవరకు పొందుకున్నామని చెప్తూ ఉంటారు. నిజమైనటువంటి ప్రశాంతత ప్రభువు మన హృదయాలకు అనుగ్రహిస్తాడండి. మనస్సుకు నెమ్మదినిచ్చేటువంటి దేవుడు. అది ఒక బహుమానంగా ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు పిల్లలు. ప్రపంచంలో చాలామంది శాంతి దూతలు ఉండవచ్చు, కానీ శాంతి దాత ఒక్కడే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. జవహర్లాల్ నెహ్రూ గారు శాంతి దూత. దూత వేరు, దాత వేరండి. ప్రశాంతతను పంచటానికి సమర్థుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు ప్రశాంతతను ఒక బహుమానంగా తన ప్రజలకు ఇస్తున్నారు. ఎవరైతే చెడ్డవారిగా ఉండి మార్పు చెందారో వారికి దేవుడు ప్రశాంతతను బహుమానంగా ఇస్తున్నాడు. అంటే మనసులో దురాలోచనలు తొలగిపోవాలి. అయ్యో నేను తప్పు చేస్తున్నానని బుద్ధి తెచ్చుకుని తప్పు ఒప్పుకుని విడిచిపెట్టాలి. అయ్యో నా యొక్క పాపము కొరకే క్రీస్తు రక్తము చిందించాడు కదా, ప్రాణం ఇచ్చాడు కదా అని విశ్వసించాలి. వారికి దేవుడు ప్రశాంతతను బహుమానంగా ఇస్తున్నాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ రివార్డ్ ఆఫ్ ది లార్డ్. సెకండ్లీ, రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండవదిగా ఏ బహుమానం మనకిస్తున్నాడు? కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 41 వర్స్ 10. నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను కింద మాటలు రాస్తూ అక్కడ అంటున్నాడు, నేను నీతో చెప్పి భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను.
ఏం చేస్తున్నాడండి ఇక్కడ? ఇంగ్లీష్ బైబిల్ ఇలా రాస్తుంది, బి నాట్ డిస్మేడ్ ఫర్ ఐ యామ్ యువర్ గాడ్. నేను నీ దేవుడినై ఉన్నాను. ప్రభు ఇచ్చేటువంటి రెండవ బహుమానం ఏమిటంటే అభయం. హీ గివ్స్ సెక్యూరిటీ. దేవుడు భయాన్ని పోగొట్టేవాడు. భయపడకము, బి నాట్ డిస్మేడ్, ఐ యామ్ యువర్ గాడ్. హీ గివ్స్ సెక్యూరిటీ అండి. సెక్యూరిటీని దేవుడు సెకండ్ రివార్డుగా మనకి ఇస్తున్నాడు. అభయం ఇస్తున్నాడు. చాలామంది ఈ రోజుల్లో అభద్రతా భావం కలిగి జీవిస్తున్నారు. ఏం జరుగుతుందో ఏమిటో, ఎటు పోతుందో ఈ జీవితం అర్థం కావట్లేదు అన్నట్లుగా ఉన్నారు చాలామంది. పిల్లలు ఆలోచించండి, దేవుడు అభయం ఇస్తున్నాడు. కొంతమంది సెక్యూరిటీని దేవుళ్ళు వెతుక్కుంటలేదు, వేర్వేరు వాటిలో వెతుక్కుంటున్నారు పిల్లలు. Many people seek the security by the acquiring substantial stocks and bonds, real estate holdings, cars, రకరకాల వాటిలో వెతుక్కుంటున్నారు. But they feel still insecure. ఎలా? ఇంకా అభద్రతతోనే వాళ్ళు భావిస్తూ జీవిస్తున్నారు. ఎందుకని? వాళ్ళు వెతుక్కున్నవన్నీ కూడా అవన్నీ అశాశ్వతము కాబట్టి. అవన్నీ కూడా అశాశ్వతమైనవి. పిల్లలు ఆలోచించండి, దేవుడే మనకు అభయం ఇచ్చేటువంటి వాడు. యూ డోంట్ ఫియర్, ఐఎమ్ విత్ యూ బికాజ్ ఐఎమ్ యువర్ గాడ్. నేను నీ దేవుడిని ఉన్నాను, భయపడకము. ఎంత సెక్యూరిటీ దేవుడు ఇస్తున్నాడు మనకి. ఆలోచించండి, ఆయన బహుమానంగా ఇస్తున్నాడు. అదే యెషయా గ్రంథము 43:1 చదువుతున్నాను, జాగ్రత్త వినండి. ఐజియా 43:1. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడుగు యెహోవా, ఇజ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడండి. దేవుడే గనక మనతో ఉంటే మనకు ఏ హాని చేయటానికి అధికారము ఎవరికీ లేదు. దేవుడే నాతో ఉంటే మనకి ఏది హాని చేయలేదండి. ఎప్పుడూ ప్రభువు నీతో ఉండాలి అంటే నీ ప్రవర్తన ప్రభువుకు నచ్చాలి కదా, నీ పద్ధతులు ప్రభువు మెచ్చాలి కదా. భయపడకము, నీవు నా సొత్తు అన్నాడు అంటే మనమైన సంపద. విచ్చలవిడిగా తయారు కాకూడదు, దుర్వ్యసనాలకి దురలవాట్లకి బానిస కాకూడదు. ప్రశస్త రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు, కడిగాడు. భయపడవద్దు. ఎప్పుడైతే తప్పు చేస్తూ ఉంటామో అభద్రతాభావం నీలో ఉంటుంది. దేవుడు నా ప్రార్థన వింటాడో లేదో, నా మొరకు చెవి ఎగ్గుతాడో లేదో, అనుకున్న సమయానికి సహాయం వస్తుందో రాదో, ఆ టెన్షన్స్తోనే మనిషి ఇదైపోతూ ఉంటాడు. భయపడకము, నీవు నా సొత్తు. ఆ మాట అర్థం చేసుకోండి. కొంత విశ్వాసం ఉంటుంది, కొంత అవిశ్వాసం ఉంటుంది. మరికొందరికి కొంత విశ్వాసం ఉంటుంది, కొంత అల్ప విశ్వాసం ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను, నీకు ఏది హాని చెయ్యదు, నమ్ము. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ల మీద నడుస్తూ వస్తున్నప్పుడు శిష్యులంతా భయపడతారు, భూతం భూతం అని కేకలు వేస్తారు. ప్రభు అంటాడు, కాదు కాదు, నేనే మీ ప్రభువుని అన్నప్పుడు శిష్యులు, మీరే అయితే మీరు నడిచినట్లు మమ్మల్ని నడిపించండి. పేతురుకు ఆజ్ఞాపిస్తాడు, లేచి నీళ్ళలో దిగి నడిచిరా. నీళ్ళ మీద నడుస్తూ ఉంటాడు. కొద్ది దూరం వచ్చినాక, ఇంతకీ నేను వెళ్ళేది యేసయ్య చేతులకా, దెయ్యం చేతులకా, భూతం చేతులకా అని అంటాడు. అల్ప విశ్వాసం. మునిగిపోసాగాడు. అంటే భయపడ్డాడు. దేనిని చూచి? గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అని ఉంటుంది అక్కడ. అక్కడ గాలి అంటే అర్థము గాలోడు, దుష్టుడు, సాతానును చూచి, లోకమును చూచి మునిగిపోసాగి. భయపడకము, ప్రభు అంటున్నాడు, నీవు నా సొత్తు. అంటే ఈ గివ్స్ సెక్యూరిటీ. ఆయన మనకు భద్రత, అభయాన్ని ఇస్తున్నాడు. భయాన్ని పారద్రోలు వాడు ఆయన. అభయమును బహుమానంగా ఇస్తానని దేవుని యొక్క వాగ్దానం చేసిండు. ఆలోచించండి. అంటే మనము దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నామంటే ఏదో హాని జరుగుతుందని అభద్రతాభావంలోకి వెళ్ళిపోతాం. ద సెకండ్ రివార్డ్ ఆఫ్ ది లార్డ్, సెక్యూరిటీ. సెక్యూరిటీ, అభయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. మూడో విషయాన్ని, కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 41 verse 10.
భయపడకుమో, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకమో, నేను నిన్ను బలపరుతును. ఐ విల్ స్ట్రెంగ్థన్ యూ. ఐ విల్ స్ట్రెంగ్థన్ యూ. ఆయన ఇచ్చేటువంటి మూడవ బహుమానం ఏమిటంటే స్ట్రెంగ్త్, బలము. థర్డ్ వర్డ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ స్ట్రెంగ్త్. హీ గివ్స్ స్ట్రెంగ్త్ అండి, బలమునిస్తున్నాడు. ఎలా? బహుమానం లాగా ఇస్తున్నాడు. చాలామంది దేవుడు నన్ను బలపరుస్తున్నాడన్న సంగతి మర్చిపోయి ఇదంతా నా బట్టే, నన్ను బట్టే అని విర్రవీగుతున్నారు కొందరు. మంచిది కాదు, మంచిది కాదు. పిల్లలు ఆలోచించండి. మేము బలవంతులం అని విర్రవీగుతున్నారు, పడిపోతున్నారు. నాకేంటి అంటే 60 మంది వస్తారు, అంటే 100 మంది వస్తారు. దేనికి వాళ్ళు? నిన్ను బలపరుచువాడా ఆయన. నీ బలం చూసి, నీ బలగం చూసి పొంగిపోకూడదు. ఆయన బలపరచకపోతే మనం ఎంత బలవంతులమైనా సరే నిష్ప్రయోజనమే. ఆయన బలమును బహుమానంగా ఇస్తారని చెప్తున్నాడండి. సో వీ మస్ట్ యాక్సెప్ట్ బై ఫెయిత్ అండ్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఖచ్చితంగా కృతజ్ఞతతో, విశ్వాసముతో దేవుణ్ణి అంగీకరించాల్సిందే. ఖచ్చితంగా మనం అంగీకరించాల్సిందే. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ టు డూ. దేవుడు మనకు వాగ్దానం చేశాడుగా, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ టు గివ్ అస్. మనకి ఆ బలాన్ని ఇవ్వడానికి దేవుడు వాగ్దానం చేశాడు. ఈ సీక్రెట్ని పౌలు బాగా గమనించాడు. దేవుడు నన్ను బలపరుస్తాడనేటువంటి సీక్రెట్ని గమనించి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడిపోయాడు భక్తుడైనటువంటి పౌలు. చూద్దామా? బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 13. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఫిలిపియన్స్ 4:13. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తం చేస్తా. ఇక్కడ పౌలు నేర్చుకున్న దాన్ని ప్రతి విశ్వాసి తప్పక నేర్చుకోవాలండి. పౌలు బలహీనుడా? పౌలు ఏమన్నా బలం లేనుడా? కానీ ఏమంటున్నాడు? నన్ను బలపరచువాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని బట్టే, ఆయన ఎందే నేను సమస్తము చేస్తా. ఇక్కడ పౌలు తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడలేదండి. నేను చాలా క్రమశిక్షణ కలిగిన వాడిని కాబట్టి దేవుడు చేసేస్తాడే అని అనుకోలేదు. నన్ను ఎవరు బలపరుస్తున్నారో ఆయన్ని బట్టి నేను సమస్తము చేస్తాననేటువంటి మాట మాట్లాడాడు. పిల్లలు, పౌలుని బట్టి మనం చాలా నేర్చుకోవాలి, నేర్చుకోగలం. మన శక్తి సామర్థ్యాలను నమ్మటం కాదు, లేదా మనం ఏదో క్రమశిక్షణ కలిగి వాళ్ళని నమ్మటం కాదండి. అన్నింటికీ కూడా పిల్లరా, జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఎదురైనప్పటికీ నీకు ఎలాంటి సమస్యలు గుండా నువ్వు ప్రయాణం చేయాల్సి వచ్చినా, ఎలాంటి వాళ్ళు నువ్వు ఫేస్ చేయాల్సి వచ్చినా, ఎదురైనా సరే, నీకు ఎలాంటి వాళ్ళు ఎదురైనా సరే, నేను అన్నింట్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాను అన్న నమ్మకం నీకు ఉండాలి. జీవితంలో విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయండి. నువ్వు అనుకున్నట్లుగా నేను జరుగుతాయి అనుకోవద్దు. ఎవరెవరో నిన్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. విచిత్ర పరిస్థితులు గుండా ప్రయాణించాల్సి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా, ఎంత కష్టమైనా సరే నేను విజయం సాధించగలను అని పౌలుకు అనిపించింది. మనకు అలా కనిపించాలి. ఎస్, హీ గివ్స్ స్ట్రెంగ్త్. ఆయన బలం ఇస్తాడండి. ఆయన బలం ఇవ్వకపోతే మనం ఏమి చేయలేమండి. మన వల్ల కాదు, మన వల్ల కాదు. స్ట్రెంగ్త్ను కూడా ఆయన బహుమానంగా ఇస్తాడని నేర్పిస్తున్నాడండి పిల్లలు. బలమిచ్చేది దేవుడే. అందుకే అంటాడు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ వారు. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. ఎత్తైన స్థలములు ఎక్కిస్తాడు. ఆయన శక్తితో నిలబెడతాడు నన్ను. ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఆయన ఇచ్చే బహుమానం బలం. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే ప్రభునందు బలవంతుడను. చాలామంది వాళ్ళ బలహీనతలు గుర్తు తెచ్చుకుని కురింగిపోతూ ఉంటారు. ప్రభు ఏమంటున్నాడు? నేను నిన్ను బలపరుతును, భయపడకము, నేను నిన్ను బలపరుతును. బలపరచువాడున్నాడండి. మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు దిగులు చెందాలి? అర్థం చేసుకోండి. మనం భయపడాల్సిన పని లేదు. ఆయన బలం ఇస్తాడు. అది బహుమానంగా ఇస్తానంటున్నాడు. నువ్వు కొనాల్సిన పని లేదు.
ఇట్స్ ఫ్రీ. నీకు చాలా సమస్యలు ఎదురవ్వచ్చు, కానీ నేను విజయం సాధిస్తాను. నా దేవుని బట్టి నేను విజయం సాధిస్తానటువంటి నమ్మకం నీకు ఉండాలి. Fourthly, come to our text book of Isaiah chapter 49 verse 10. యెషయా గ్రంథం 41:10 చదువుతున్నాను. నీకు సహాయము చేయువాడను నేనే. ఐ విల్ హెల్ప్ యూ అంటున్నాడు దేవుడు. నీకు సహాయము చేసేది నేనేనయ్యా అని చెప్తున్నాడండి. సో 4వ బహుమానం ఏంటో తెలుసండి మనకి, సహాయము. Fourthly, he gives succor. He gives succor. ఆయన సహాయము చేసేటువంటి దేవుడు. నీకెంత స్టామినా ఉన్నా కుదరదండి. చాలామంది స్టామినా గురించి మాట్లాడుతూ ఉంటారు. వాట్ ద మీనింగ్ ఆఫ్ స్టామినా? వెబ్స్టర్ అని ఆయన ఇలా చెప్తున్నాడు. స్టామినా మీన్స్ స్టేయింగ్ పవర్ అండ్ ఎండ్యూరెన్స్ అన్నాడు. స్టేయింగ్ పవర్ అండ్ ఎండ్యూరెన్స్, శక్తి సహనాలలో నిలిచి ఉండుట స్టామినా అంటే. దేవుడు అంటాడు సహాయము చేస్తాను అంటే దాని అర్థం ఏమిటి? అన్నీ ఇచ్చేస్తాడనా? గాడ్ డిడ్ నాట్ ప్రామిస్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ అస్. దేవుడు మన కొరకు అన్నీ ఇచ్చేస్తానని ఎక్కడ వాగ్దానం చేయలేదండి. బట్ హీ డిడ్ ప్రామిస్ టు డూ ఎవ్రీథింగ్ కాదు, హీ డిడ్ ప్రామిస్ టు డూ బై త్రూ అవర్ హార్డ్షిప్స్. హార్డ్షిప్స్ లేనిదే సహాయం రాదు. సో వీ మస్ట్ ట్రస్ట్ ఆన్ హిజ్ వర్డ్ ఇన్ హిజ్ వర్డ్. ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని విశ్వసించాలి. వీ మస్ట్ ట్రస్ట్ ఆన్ హిజ్ వర్డ్ అండ్ బిలీవ్ దట్ హీ ఈజ్ హెల్పింగ్ అస్ నౌ. ఇప్పుడు మనకు సహాయం చేస్తున్నాడు, ఇప్పటికి చేస్తున్నాడు, మనం విశ్వసించాలి. హీ గివ్స్ సక్కోర్, సహాయము చేయువాడు. సహాయమును కూడా ఆయన బహుమానంగానే ఇస్తాడు. నీ దగ్గర ఏదో తీసుకుని సహాయం చేయడు ఆయన. దిగులు పడకము, నిన్ను బలపరుతూ నీకు సహాయము చేయువాడను నేనే. బా, ఎంత చక్కని మాట. ఇది యెషయా గ్రంథం 41లోని 13 వచనం ఒకసారి చదువుతున్నాను చూడండి. Isaiah 41 verse 13. నీ దేవుడు నేను యెహోవా అనగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచ్చు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఎంత చక్కని మాట చూడండి. అంటే ఏమిటి? సమయోచితమైన సహాయం. కొంతమంది సహాయం చేస్తారు ఎప్పుడు? టైం దాటిపోయినాక. సమయోచితమైన, ఉచితమే సహాయం కూడా, సమయానికి కావాల్సింది నీకు ఇస్తాడు. అంటే ఏ సమయంలో ఆయన సాయం చేయకపోతే నువ్వు భూమి మీద మనుగడ కలిగి జీవించలేవో ఖచ్చితంగా ఆ సమయంలో సహాయం చేస్తాడు. ఆ సమయంలో సహాయం చేస్తాడు. చేసేదని నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను, ఆ మాట అర్థం చేసుకోండి. మనిషి నిస్సహాయతలో దేవుని బహుమానముగా సహాయం చేస్తాడు ఆయన. నా వల్ల కాదు. చాలామంది రోజుల్లో అన్నీ బాగున్నప్పుడు ప్రభు దగ్గరికి రారు. అన్నీ కూడిపోయినాక, ఒడిసిలిపోయినాక, అన్నీ అయిపోయినాక ఏసయ్యా ఎక్కడున్నావు హయా వచ్చేస్తున్నా అన్ని దగ్గరికి అంటూ ఉంటారు. ముందే అంటే ఎంత బాగుంటుంది అనంగా. నేను అల్లా అట్లా. కొందరు అలా ఉంటారు. వయసు పోరు మీద ఉన్నప్పుడు, వయసు పొగరు మీద ఉన్నప్పుడు బీభత్సంగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. మనిషి నిస్సహాయతలో దేవుని బహుమానంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎస్, పైనుంచి సహాయం వస్తుంది, నిజమే. చాలామంది అంటారు మీకు పైనుండి వస్తుందంటగా సహాయం. అవును, పైనున్నవాడే ఇస్తాడు సహాయం. సమయోచితమైనటువంటి సహాయం అండి. ఆపత్కాలములో మన ప్రాణం రక్షించటానికి దేవుడు, మనం కూలిపోయిన సమయంలో మనం లేవనెత్తటానికి దేవుడు సహాయం అందిస్తాడు. వదిలేడు. కొందరు నిన్ను వదిలేసినట్లుగా దేవుడు విడిచిపెట్టడండి. దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఖచ్చితంగా నీకు సహాయాన్ని పంపిస్తాడు. నువ్వు నమ్ముచున్నావా? విశ్వసిస్తున్నావా? ఆయన బహుమానంగా నీకు సహాయం అందిస్తాడు. నీకు సహాయము చేయువాడను నేనే. నేను అని కామా పెట్టలేదు, నేనే. మనుషులు తీసుకొచ్చి నీకు ఇవ్వచ్చు, కానీ ఇప్పించింది దేవుడే. మనుషులు లేచి కూర్చోబెట్టచ్చు, కానీ అలా చేయించింది దేవుడే. ప్రభువు చేయించకపోతే మన వల్ల ఎక్కడ వద్దండి. నీకు సహాయము చేయువాడని నేనే. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు.
ఫిఫ్త్ అండ్ ఫైనల్ రివార్డ్ ఆఫ్ ది లార్డ్ చూద్దాం. యెషయా గ్రంథం 41:10 వచ్చేసేయండి. 41:10 కమ్ టు అవర్ టెక్స్ట్. ఐజియా, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆ మాట చూడండి. ఐ విల్ అప్హోల్డ్ ఇన్ యు విత్ రైచియస్నెస్ అండ్ రైచియస్నెస్. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చూడండి, మనం ఎక్కడైనా ఉంటే పడిపోతామేమో, కానీ దేవుని యొక్క చేతుల్లో ఉంటే మాత్రము పడిపోమండి, స్థిరంగా నిలబడతాం. ఖచ్చితంగా దేవుని కౌగిల్లో ఉంటే పడిపోము, స్థిరంగా ఉంటాం, స్థిరులుగా కదలని వారుగా ఉంటాము. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుడు మనకిచ్చేటువంటి బహుమానం 5వది అండ్ ఆఖరిది స్టెబిలిటీ. హీ గివ్స్ స్టెబిలిటీ. స్థిరత్వము కూడా ఒక బహుమానంగా దేవుడు మనకిస్తాడు. చాలామంది అస్థిరులుగా ఉన్నారు, ఎలా పడితే అలా జీవిస్తున్నారంతే. నిన్న భక్తి ఉంటుంది, ఇవాళ ఆ భక్తి కనపడదు. మళ్ళీ కొంతమందిలో ఆదివారం భక్తి అబ్బో ఆడంబరంగా ఉంటుంది, సోమవారం వచ్చేటప్పటికి మసకబారిపోయినట్టు ఉంటుంది, కొంచెం మంగళవారం మర్చిపెట్టినట్టు ఉంటుంది కొందరిలో భక్తి, బుధవారం బుగ్గిపాలైపోయినట్టు ఉంటుంది, గురువారం గుర్తించలేకుండా ఉంటామండి కొంతమంది, శుక్రవారం సూపులు కూడా కనపడరంట కొంతమంది, శనివారం అస్సలు వీడు ఉన్నాడు లేదన్నట్లు ఉంటారండి అంతా కూడా. మళ్ళీ ఆదివారానికి బీభత్సంగా ఆడంబరంగా తయారైపోతుంటారు. స్థిరంగా ఉండాలి, భక్తిలో స్థిరంగా ఉండాలి. నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆ మాట అర్థం చేసుకోండి పిల్లలు. మెనీ క్రిస్టియన్స్ ఆర్ అన్స్టేబుల్ అండ్ వీక్. అస్థిరులుగా ఉండాలి, చాలా బలహీనంగా ఉన్నారు పిల్లలు. ఎందుకని? దే ట్రస్ట్ ఓన్లీ ఆన్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్ అండి. వాళ్ళ స్వశక్తిని నమ్ముకున్నారు. అప్పుడు ఏమైపోతారు? వీక్ అయిపోతాం. ఎంతకాలం ఉంటుంది ఒంట్లో బలం? దేవుడిచ్చిన ఆత్మబలం ఉంటే ఆ జన్మాంతం కూడా ముందుకు సాగిపోతాం పిల్లలు. ఆయన చెప్తున్నాడు, నేను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాను. స్టెబిలిటీ కమ్స్ ఫ్రమ్ గాడ్ అండి. స్థిరత్వం అనేది దేవుని నుండి వచ్చేది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని చేతిలో ఉండడానికే ప్రయత్నించాలి. ఆయన చేతుల నుంచి చిక్కి ఆ చేతుల హస్తాల నుంచి దాటిపోవడానికి ప్రయత్నించకూడదు, తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించకూడదు. ఆయన కౌగిలిలో ఉన్న ప్రశాంతత ఎక్కడ దొరకదు మరలా. ఆ మాట అర్థం చేసుకోండి పిల్లలు, గ్రహిస్తారు నేను అనుకుంటున్నాను. హీ హ్యాస్ ప్రామిస్డ్ టు డూ. వీ నీడ్ టు కీపింగ్ ఆన్ ప్రేయింగ్, ఒబేయింగ్. ప్రార్థిస్తూ ఉండాలి, లోబడుతూనే మనము జీవించాలి. ఇప్పుడు ఆలోచించండి, విశ్వసిస్తూనే ఉండాలి. ఎస్. ఎందుకండి ఆయన మీద ఆధారపడాలి? ఎందుకండి ఆయన చేతులకు ఆయన కౌగిల్లోనే జీవించడానికి ఇష్టపడాలి? హీ ఈజ్ అవర్ గ్రేట్ స్టెబిలైజింగ్ ఫోర్స్ అండి. హీ ఈజ్ అవర్ గ్రేట్ స్టెబిలైజింగ్ ఫోర్స్. ఆయనే గొప్ప స్థిరపరిచేటువంటి గొప్ప ఫోర్స్ అన్నమాట, ఆయన బలం మనకి. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, రివార్డ్స్ ఆఫ్ ది లార్డ్. 5 రివార్డ్స్. ప్రభు ఇచ్చేటువంటి బహుమానాలు 5. ఫస్ట్ ఆఫ్ ఆల్, హీ గివ్స్ సెరెనిటీ. ఆయన ప్రశాంతతను బహుమానంగా ఇస్తున్నాడు. సెకండ్లీ, హీ గివ్స్ సెక్యూరిటీ. ఆయన అభయం ఇస్తున్నాడు. థర్డ్లీ, హీ గివ్స్ స్ట్రెంగ్త్. ఆయన బలం ఇస్తున్నాడు. ఫోర్త్లీ, హీ గివ్స్ సక్కోర్. ఆయన సహాయం చేస్తున్నాడు. ఫిఫ్త్ అండ్ ఫైనల్లీ, హీ గివ్స్ స్టెబిలిటీ. ఆయన స్థిరత్వాన్ని ఇస్తున్నాడు.